చెట్టుబడి తెలుగు లోగిలి. అందరికీ నమస్కారం. నేను మీ రాము, తెలుగు ఉపాధ్యాయుడు. చెట్టుబడికి స్వాగతం, సుస్వాగతం. ఈ సకల చరాచర జీవరాశిలో అత్యున్నతమైనటువంటి జీవిగా ఈ మానవుడు ఈరోజు చలామణి అవుతున్నాడు. ఈ మానవ జీవితం సుకుమారమైనది, ఉత్కృష్టమైనది. మానవత్వంతో, నైతిక విలువలతో సాగాల్సినటువంటి మానవ జీవితం ఈరోజు అగమ్య గోచరంగా పరిసరాల ప్రభావంతో, ప్రసార మాధ్యమాలతోటి, స్నేహితులతోటి, రకరకాలైనటువంటి కలయికల ద్వారా ఈరోజు మానవుడు పుట్టినప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాడో అలా కాక ఈ యొక్క సమాజంని చూసి అతను మార్పుకు గురవుతున్నాడు, దొంగ అవుతున్నాడో, దొరవుతున్నాడో తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో చెట్టుబడి ద్వారా మానవుడికి నైతిక విలువలు అత్యంత అవశ్యము. నైతిక విలువలతో మనిషి ఎలా రాణించాలి, ఈ నైతిక విలువల్ని ఏ విధంగా చెప్తే ఈ మానవులు పాటిస్తారు. శైశవ దశ నుంచే మొక్కై వరంగనేది మానవ వరంగున అన్నారు పెద్దలు. చిన్నతనం నుంచే మనకు మంచి మాటలు నేర్పడంలో అటు తల్లిదండ్రులను, ఇటు ఉపాధ్యాయులను, తోటి పరిసరాలను మనం అనుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు యువత చెడుదారిలో ప్రవహిస్తుంది, ఎట్లంటే వెళుతూ ఉంది, అనేకమైనటువంటి వ్యసనాలకు లోనవుతుంది, మాదక ద్రవ్యాలని సేవిస్తుంది, చిన్న భిన్నమైపోతున్నాయి జీవితాలు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కనుమరుగవుతున్నారు. తల్లిదండ్రులకు అండగా నిలవాల్సినటువంటి ఆ వయసులో వారి చేత కర్మకాండలు చేయించుకునేటువంటి దుస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? విలువలు లేక. ఇలాంటి విలువలు ఎక్కడ అందుతాయి, ఎవరు అందిస్తారు అని అంటే, మానవ జీవిత మూల్యాలను సమాజానికి అందించాలనేటువంటి దృఢ నిశ్చయంతో ప్రాచీన మహానుభావులు మనకు అపారమైనటువంటి శతక సంపదనిచ్చారు. ఆ శతకాలలో ఉండేటువంటి, ఆ పద్యాలలో ఉండేటువంటి మేరువు లాంటి, మణిమాణిక్యాల లాంటి అద్భుతమైనటువంటి పద్యాలను మనకు అందించడం జరిగింది. తెలుగువారు గర్వించదగ్గ ఏకైక ఆయుధం పద్యం. ధారణకైతేనేమి, విలువలకైతేనేమి, ఒక మనిషిని మనిషిగా తీర్చిదిద్దడంలో పద్యం యొక్క స్థానం శిఖరాగ్రం. అలాంటి పద్యాలను, ఆణిముత్యాల లాంటి పద్యాలను, మేలి ముత్యాల లాంటి పద్యాలను, మణిపూసల లాంటి పద్యాలను మన మహానుభావులు వేమన గారైతేనేమి, బద్దెన గారైతేనేమి, ఏనుగు లక్ష్మణ కవి గారైతేనేమి, భర్తృహరి గారు అయితేనేమి, ఇలా ఒకరా ఇద్దర కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారైతేనేమి, విద్యార్థుల్లో మరియు సమాజంలో కాబోయేటువంటి భారత పౌరుడు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో వాళ్ళు నిర్దేశించారు, నిర్ణయించారు తమ పద్యాల యొక్క బాణీలను. అలాంటి మకుటామానమైనటువంటి, అసంఖ్యాకమైనటువంటి ఆ పద్యాల యొక్క పొందికను, ఆ శతక మధురిమను మీకు అందించాలని ఈరోజు చెట్టుబడి శ్రీకారం చుట్టింది. అందుకే నవరత్నాలు లాంటి 9 పద్యాలను, అటు వేమన శతకము, సుమతి శతకము, భర్తృహరి పద్యాలను మీకు అందించాలని ఈరోజు తలపెట్టింది. విద్యార్థులే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పద్యాలను ఆచరించి సన్మార్గంలో నడిచి సమాజానికి హితాన్ని చేకూర్చే విధంగా మీరందరూ ఉండాలనేది ఈ చెట్టుబడి యోచిస్తుంది. అందులో మొదటగా వేమన శతకం. యోగి వేమన 17వ శతాబ్దం చెందినటువంటి మహానుభావుడు. అద్భుతమైనటువంటి ఆటవెల ఛందస్సులో మనకి 3 పాదాల్లో విషయాన్ని చెప్తూ తన యొక్క ముకుటామానమైనటువంటి విశ్వధాభిరామ వినుర వేమ అనే ముకుటాన్ని మనకు అందించాడు. ఆయన సమాజాన్ని చూసినట్టుగా, ఆయన సమాజంలో ఉండేటువంటి ఆ మంచి చెడులను ఎత్తి చూపినట్లుగా ఇంకొకరు ఆ ప్రయత్నం చేయలేదని చెప్పవచ్చు. ఆనాడే రాబోయేటువంటి, జరగబోయేటువంటి పోతులూరు వీరబ్రహ్మానంద స్వామికి సమకాలికుడిన. అందుచేత ఏమో కానీ ఆ కాలంలో వారికి దూరదృష్టి అత్యద్భుతం. ఎంత చక్కటి విషయాల్ని వారు చెప్పారో అలాంటి వేమన శతకంలో నుంచి ఆణిముత్యాల లాంటి ఒక 9 పద్యాలని ఈరోజు మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది చెట్టుబడి. వేమన పద్యాలను, నవరత్నాల నుంచి ఒక మొదటి పద్యం ఈరోజు మనం చెప్తున్నాము. చిత్తశుద్ధి కలిగి చేసిన
పుణ్యంబు కొంచెమైన అదియా కొదువగాదు. విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత విశ్వదాభిరామ వినురవేమా. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యం, మంచి మనసుతో చేసేటువంటి పుణ్యకార్యం ఏదైనా కానీ అది ఎంత ఫలితాన్ని ఇస్తుందో చెప్తున్నాడు. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యము కొంచెమైన అదియా పొదువు కాదు, అది కొంచెమే కావచ్చు కానీ చాలా గొప్పది. విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత, మర్రి విత్తనం చిన్నదే కావచ్చు కానీ దాని యొక్క వృక్షం ఊరంత అవుతుంది. తిమ్మమ్మ మర్రిమానులాగా ఒక చాలా ఎకరాల కోట ఆక్రమిస్తుంది. విత్తనం చిన్నదే, వృక్షం మహా పెద్దది. కాబట్టి మంచి మనసుతో, దుర్బుద్ధి లేకుండా, నిస్వార్థంతో చేసేటువంటి దానం కావచ్చు, పుణ్యము కావచ్చు, పని కావచ్చు, ఏదైనా కూడా ఉన్నతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని వేమన గారు ఆ పద్యంలో చెప్పడం జరిగింది. ఇంకొకసారి పద్యము. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన అదియా కొదువగాదు. విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత విశ్వదాభిరామ వినురవేమా. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, భాండ శుద్ధి లేని పాకమేలా. చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమా. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా. నీ మనసు మంచిది కానప్పుడు నువ్వు చేసేటువంటి ఎంత గొప్ప పనులైనా కూడా ఎలా విలువగా ఉంటాయండి? మంచి మనసుతో కదా చేయాల్సింది. చిత్తశుద్ధి, నీ యొక్క మనసు శుభ్రంగా లేకుండా నీ మనసులో అనేకమైనటువంటి అల్లకల్లోలాలు పెట్టుకొని ఏకాగ్రత సలపకుండా ఎక్కడెక్కడో ఏవేవో ఊహలతోటి ఉద్దేశాలతోటి ఉంటూ నువ్వు చేసేటువంటి ఏ కార్యమైనా ఎలా సత్ఫలితాన్ని ఇస్తుంది? అదే చెప్తున్నాడు. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు అని ఇందాక ఎట్టయితన్నామో ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా. ఆత్మశుద్ధి లేకుండా నువ్వు ఎన్ని ఆచారాలు, ఎన్ని పనులు తలపెట్టినా అది ఫలితాన్ని ఇవ్వదు. భాండశుద్ధి లేని పాకమేలా. మనం వంట తినేటువంటి, ఆహారం తినేటువంటి పాత్రలు పరిశుభ్రంగా ఉన్నప్పుడు అన్నం రుచిగా ఉంటుంది, ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. అవి దుర్భర స్థితిలో ఉంటే, అవి శుభ్రంగా లేకపోతే మనకి రోగాలు ఖచ్చితంగా వస్తాయా? రుచించదా? కాబట్టి మనసు కూడా పరిశుభ్రంగా ఉండాలి. భాండశుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా. నీ మనసులో ఎన్నో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని శివుడి దగ్గర నేను, దేవుడి దగ్గర నేను ఈ విధంగా అన్నీ చేస్తాను, 101 టెంకాయ కొడతాను, పొరుదండలు పెడతాను. న్యాయమేనా? ఆలోచిస్తున్నారా? కాబట్టి చిత్తశుద్ధి లేకుండా ఏ పని చేసినా కూడా అది వ్యర్థమే. ఆత్మశుద్ధితో ఏ పనైనా చేయాలి అని వేమన గారు ఈ పద్యంలో చక్కగా చెబుతూ ఉన్నారు. ఇంకొకసారి పద్యము. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, భాండశుద్ధి లేని పాకమేలా. చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమా. విశ్వదాభిరామ వినురవేమా. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడివిడైననేమి ఖరము పాలు. భక్తి కలుగు కూడు పట్టిడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమా. మంచి ఆవు పాలు గరిటెడు చాలు, చనుబాలని చాలు, తల్లిపాల కంటే శ్రేష్టం. కడవడ తాగినా కూడా గాడిద పాలు, ఖరము పాలు వృధా. ప్రేమతో పెట్టేటువంటి అమ్మ ముద్దలాంటి అన్నం మెతుకులు అత్యద్భుతం, అమృతంతో సమానం. భక్తి కలిగిన కూడు పట్టెడైన చాలు. అంటే ఇక్కడ కవి ఏం చెప్తున్నాడయ్యా అంటే, నువ్వు మంచిది కొంచెమైనా చాలు, ఇంత వల్లేదు. గొప్పగా చేసేది ఏది కూడా చాలా విలువైంది, శ్రేష్టమైంది. అలా ఏ ఆహారమైనా కూడా
తీసుకునేటువంటి ఆహారం కూడా ఎదుటివారు పెట్టేటువంటి ఆహారం ఎలా ఉండాలయ్యా అంటే గంగి గోవులాగా ఉండాలి. గంగి గోవులన్నింటిలే కల్లా చాలా సాధు జంతువు. ఆవు అంటానే సాత్వికమైనది, చాలా సాధు గుణం కలిగినటువంటిది, చాలా ఉన్నతమైనటువంటి జీవి, కామధేనువు సమానం. అలాంటి ఆవు పాలు ఒక గరిటెడైనను చాలు అంటున్నాడు కవి. ఇప్పుడు ఈరోజు చాలామంది మహానుభావులు డబ్బున్నదనేటువంటి మదంతో రకరకాలైనటువంటి పదార్థాలతో భోజనాలు పెడుతూ ఉన్నారు, విందు భోజనాలు పెడుతూ ఉన్నారు. ఎంత ఆహారం వృధా అవుతుంది, ఎంత కాలుష్యాన్ని వాళ్ళు ప్రేరేపిస్తున్నారు. అనాథలు, అభాగ్యులు వీధులు వెంబడి అడుక్కుంటూ ఉన్నారు అన్నం లేక. వారిని ఎవరైనా పట్టించుకుంటున్నారా? తన యొక్క హుందాతనం చాటుకునే కోసం ఆహారాన్ని కూడా అలా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆకలి తీర్చాలి, ప్రేమతో పెట్టాలి అనేటువంటి ఈ యొక్క విషయాన్ని చాలా చక్కటి విషయంలో చెప్పారు మహానుభావులు వేమన గారు. ఇంకొకసారి పద్యం చూద్దాం. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరము పాలు, భక్తి కలుగు కూడు పట్టిడైనను చాలు, విశ్వధాభిరామ వినురవేమా. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమా. ఈరోజు నోరుంది కదా అని చెప్పి రాజకీయ నాయకులు కావచ్చు, సభలలో కావచ్చు, ఇంకా వాళ్ళ యొక్క పెత్తనం చెల్లే ప్రతి చోట నోరు పారేసుకుంటూ ఉన్నారు. తెలివి తక్కువ వాళ్ళు ఎక్కువ మాట్లాడతారండి, జ్ఞానవంతులు ఎక్కువగా మాట్లాడరు. గొప్ప వాళ్ళు ఎప్పుడు తక్కువ మాట్లాడతారు, యోగుల్లాగా ఉంటారు. మిడిమిడి జ్ఞానంతో మిడిసిపడేటువంటి అజ్ఞానులు ఉన్నారు చూసారు, వాళ్ళు పెట్టిరిగిపోతుంటారు. వాళ్ళని ఎవరన్నా ఎదిరిద్దామంటే కూడా భయపడే స్థాయికి, తారస్థాయికి వెళ్తారు వాళ్ళు. ఇలాంటి కోవకు చెందినటువంటి వాళ్ళని ఆనాడే పసిగట్టాడు వేమన గారు. దాన్ని చెప్తున్నాడు మనకి. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను. చూడండి, సజ్జనుడు చాలా సుకుమారంగా మాట్లాడతాడు, మృదువుగా మాట్లాడతాడు, మనసు నొచ్చుకోకుండా మాట్లాడతాడు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, వాడు డాంబికంగా మాట్లాడతాడు, పరుషపు మాటలే మాట్లాడతాడు, ఎదుటివారిని బాధ పెడతాడు. అందుకే ఉపమానంగా ఏం చెప్తున్నాడు కవి? కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా. కంచు భలే మోగద్ది, ఎందుకంటే బంగారం కంటే విలువైంది కాదుగా. కనకం మోగదట్లా. అన్నీ ఉన్న ఇస్తరాకు ఎట్టుంటుంది? అణిగమణిగి ఉంటుంది. ఏమీ లేని ఇస్తరాకు ఏం చేస్తుంది? ఎగిరెగిరి పడుతుంది. అలానే గొప్పవాళ్ళు అలా సహనంతో, ఓర్పుతో, ఎదుటివారు నొప్పించకుండా, ఆడంబరాలకు పోకుండా చాలా గొప్పగా ఉంటారని ఆ పద్యం ద్వారా చెప్తూ ఉన్నాడు. ఇంకొకసారి పద్యం. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వధాభిరామ వినురవేమా. అల్ప బుద్ధివానికి అధికారమిచ్చిన, దొడ్డవాని నెల్ల తొలగజేయు, చెప్పు తినిడి కుక్క చెరకు తీ పెరుగున, విశ్వధాభిరామ వినురవేమా. అల్ప బుద్ధివానికి అంటే కుంచిత స్వభావం ఉంటుంది కొంతమందిలో. తమ స్వార్థము, తమ ఎదుగుదల, ఎదుటివారు నాశనం అవ్వాలి, నేను బాగా సంపాదించుకోవాలి, నేను మాత్రమే ఎదగాలి, మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, ఈ లోకం ఏమైపోయినా పర్లేదు, ఈ సమాజం చిన్న భిన్నమైన నాకు అనవసరం లేదు, నేను అధికారిని, నేను ఇప్పుడే సంపాదించుకోవాలి, ఇప్పుడే ఏదైనా కూడగట్టుకోవాలి అనేటువంటి దుర్బుద్ధితో కొంతమంది అధికారంలోకి వస్తుంటారండి. అలాంటి వారు ఏం చేస్తారు తెలుసా? గొప్పవాళ్ళు తన సంఘంలో ఉన్న, తన యొక్క సర్కిల్లో ఉన్న వాళ్ళని పెడచెవిని పెట్టేస్తారు, అవసరమైతే దూరం చేసేస్తారు. దొడ్డవారు అంటే గొప్పవాళ్ళు. అరే వీళ్ళు సమాజానికి ఉపయోగపడే వాళ్ళే, నాకంటే ఎక్కువ పేరు ఆడ తెచ్చుకుంటారు అనే ప్రజల్లో అనేటువంటి తీరుతెన్నుల్ని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు.
అందుకే ఆ మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏరుతాడు. అతను మొదట చేసే పని అదే. నాకు ముప్పు తెచ్చేవాళ్ళు, నాకంటే గొప్ప వాళ్ళు నా యొక్క సమూహంలో ఎవరున్నారు అని ఫస్ట్ టార్గెట్ ఏం చేస్తాడు? వాళ్ళని ఆ లక్ష్యంతో తీసేస్తాడు. అల్ప బుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారినెల్ల తొలగజేయు, చెప్పు తినిడి కుక్క చెరకు తీ పెరుగునా. అంటే ఆడి యొక్క బుద్ధి అట్ట, దానికి మంచి చెడులు ఎట్ట తెలుస్తాయి? ఇప్పుడు కుక్కని తీసుకొచ్చి నువ్వు చెరకు పెడతాను బెల్లం పెడతానని తిందది, మన వదిలిన చెప్పులు ఆడేస్తే తీసుకుపోద్ది, దాని బుద్ధి అది. కాబట్టి అధికారం ఎవరికి ఇవ్వాలి? గొప్ప వాళ్ళకి ఇవ్వాలి. ఇలాంటి నీచులకి దుర్మార్గులకి ఇలాంటి వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఇప్పుడు మన సమాజం అలా జరుగుతూ ఉంది, వ్యవస్థ అంతా అట్టే ఉంది. వేమన గారు చూశారు, మహానుభావులు ఆ కాలంలో చూశారు, ఒరే రాజ్యంలో ఇలాంటి వాళ్ళు వస్తారా అనేటువంటి ఊహించాడు కాబోలు. మనం ఎన్నెన్నో కళలతోటి ఓట్లేస్తాం, కానీ వాళ్ళు మదమెక్కి అల్పబుద్ధితోటి వాళ్ళకుండేటువంటి సగుణంతో మంచి వాళ్ళందరిని తీసేసి అవినీతి పరుల్ని ఇలాంటి వాళ్ళందరితో కూడగట్టుకొని పాలన చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిపాలకుల యొక్క గుణము ప్రజలకు తెలుస్తుంది 5 సంవత్సరాలు ఖచ్చితంగా. ఒరే ఈడు ఈ సామెత కదరా, చెప్పు తినేడు కుక్క చెరకు తీ పెరుగునని వేమన గారు అన్నట్టు ఈడు బుద్ధి ఉంటాడు కదరా అని చెప్పి ప్రజలు పని కనిపెడతారు, వాడి పని పడతారు. అదే చెప్తున్నాడు అన్నమాట మహనీయుడు. అల్ప బుద్ధివానికి అధికారమిచ్చిన దొడ్డవారినెల్ల తొలగజేయు, చెప్పు తినిడి కుక్క చెరకు తీ పెరుగున విశ్వధాభిరామ వినురవేమా. తప్పులెన్నువారు తండోపతండంబు ఉర్వి జనులకెల్ల ఉండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వధాభిరామ వినురవేమా. తప్పులెన్నువారు తండోపతండం, తప్పు చేయనటువంటి వారు తండోపతండాలుగా అనేక మంది అనేక రంగాల్లో విచ్చలవిడిగా ఉన్నారు. తప్పులెన్నువారు తండోపతండంబు ఉర్వి జనులకెల్ల నుండు తప్పు. అందరిలో తప్పులెతికేటువంటి వాళ్ళే కనపడుతున్నారు ఈ లోకంలో. తప్పు చేయరా ఎవరు? ముమ్మాటికి తప్పులు చేస్తారు. మనిషి అన్నాక తప్పు చేయాలి, మంచి చేయాలి. బొమ్మ ఉంటుంది, పొరుసు ఉంటుంది, లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. ఇలాంటి కార్యాల వల్ల తప్పులు అనేటువంటివి సహజం. అయితే తెలిసి చేయకూడదు. ఎప్పుడు ఎదుటివారు నిందించేటువంటి పనిలోనే ఉండకూడదు. కొంతమంది అదొక పనిగా పెట్టుకుంటారు. ఏమని? వాడు ఇదే చేస్తున్నాడు, వాడు చేసేటన్నీ తప్పులే, వాడిలో మంచి లేదన్నట్టుగా. మన రాజకీయ వ్యవస్థ, మన సమాజంలో కొన్ని రంగాలు అలానే ఉన్నాయి. ఎదుటి వాళ్ళు తప్పునే ఎదుగుతుంది. ఇది మానవ నైజమా? కాదు, తెలివి తక్కువ తనం. అదే చెప్తున్నాడు మహానుభావుడు వేమన గారు. ఏమి చెప్తున్నాడు? తప్పులెన్నువారు తండోపతండంబు, ఎదుటివారు తప్పెత్తికే వాళ్ళే తండోపతండాలుగా ఉన్నారు. ఉర్వి జనులకెల్ల నుండి తప్పు. ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు తప్పు చేస్తూనే ఉన్నారు. తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరు. ఎవరైతే ఎదుటివారు తప్పెతుకుతున్నారో తమ తప్పును తాను చూసుకోరు. ఎదుటివారి వైపు 1,000 చూపిస్తే నీ వైపు 5,000 చూపిస్తున్నాయి. ఆ విషయాన్ని పసిగట్టరు. అదే చెప్తున్నాడు అన్నటువంటి వేమన గారు. ఎప్పుడు చూసినా ఎదుటివారి మీద దాడి చేయటము, ఎదుటివారిని నిందించడము, ఎదుటివారిలో తప్పులు ఎతకటం కాదురా. నీలో ఉండేటువంటి తప్పులను ఎప్పుడు కనుక్కుంటావు, వాటిని ఎప్పుడు కడుక్కుంటావు అనేటువంటి ఆ యొక్క మాటను అత్యద్భుతంగా చెప్పారు. మరొకసారి, తప్పులెన్నువారు తండోపతండంబు ఉర్వి జనులకెల్ల ఉండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వధాభిరామ వినురవేమా. అనగననగరాగ మతిశైలుచునుండు తినగ వేముతియ్యనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినురవేమా. అనగననగరాగ మతిశైలుచునుండు, పాడగా రాగం చక్కగా కుదురుతుంది. ఏదైనా చేయగా మనకు సక్రమంగా జరుగుతుంది. ఏదైనా కూడా అలసట లేకుండా సహనం వహించి ఆ యొక్క ప్రయత్నంలో ఏకాగ్రతతో స్పష్టతతో ముందుకు సాగినట్లయితే
సాధనలో తప్పు లేకుండా ఉన్నట్లయితే, సాధనలో తొట్టుపాటు లేకుండా ఉన్నట్లయితే, సాధనలో అంకిత భావంతో ఉన్నట్లయితే ఆ యొక్క ఫలితం ఎలా ఉంటుందో మన కవి యోగి వేమన గారు అత్యంత చక్కగా చెప్పారు. అననననగ రాగమతి శైలుచునుండు, పాడగా పాడగా రాగం కూడా చక్కగా కుదురుతుంది. మొదట్లో రాగాలు తీసేవాళ్ళు బాత్రూంలలో ఇంకా రకరకాల చోట్ల దారికొనాకు పాడుతూ ఉంటారు. ఎక్కడన్నా 10 మంది ముందుకు వచ్చి పాడమంటే అంటుంటారు. అంటే వాళ్ళ గొంతు సహకరించదు. అదే సాధన చేయంగా చేయంగా ఇలా చేయంగా చేయంగా గొంతు కూడా సవరణ అవుతుంది. స్వచ్ఛమైనటువంటి స్వరము నీ నోటి వెంట వెడలుతుంది. అదే చెప్తున్నాడు. అననననగ రాగ మధ్యశైలుచునుండు, తినగ తినగ వేము తీయనుండు. వేపాకు చేదుగా ఉంటుంది, కానీ రోజు ఒక వేపలతో దంతావధానం చేసినప్పుడు, అదేవిధంగా వేపాకు రోజు ఇగురు కొద్ది కొద్దిగా తింటూ ఉన్నప్పుడు అలవాటు పడే కొద్దీ ఆ వేపాకు తినని రోజు బాధపడతాం. ఈరోజు నాకు అది లేదే అని బాధపడతాం. అంత మధురంగా ఉంటుంది. దాని యొక్క శ్రేష్టంగా కూడా ఉంటుంది అది. అదే చెబుతున్నాడు. ఏమని? తిన్నగ తిన్నగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన. ఈ లోకంలో సాధన చేస్తే జరగనటువంటిది, నీకు ఫలితాన్ని ఇవ్వనటువంటి పని ఏది లేదు. ప్రయత్నంలో ఉంది ఫాల్ట్ అంతా, ప్రయత్నంలో ఉంది లోపం అంతా అని మన కవి చాలా చక్కగా ఈ పద్యంలో చెప్పడం జరిగింది. మరొకసారి పద్యము. అనగననగరాగ మతిస ఇల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వధాభిరామ వినురవేమా. ఇనుము విరిగనేని ఇరుమారు ముమ్మారు, కాచి అతకవచ్చు క్రమముగాను, మనసు విరిగనేని మరి చేర్చరాదయా, విశ్వధాభిరామ వినురవేమా. ఇనుము విరిగనేని ఇరుమారు ముమ్మారు. ఇరుమారు 2 సార్లు, ముమ్మారు 3 సార్లు. ఇనుము విరిగిపోతే 2 సార్లు కాదు కదా, 3 సార్లు అయినా సరే కమ్మరవాడి చేత కాల్చి అతికించవచ్చు. ఇనుము విరిగనేని ఇరుమారు ముమ్మారు, కాచి అతకవచ్చు క్రమముగాను. అంటే అర్థం ఏంటి? 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఇంకెన్నిసార్లు అయినా ఇనుము కానీ ఇరిగిపోయినట్లయితే కమ్మరవాడి దగ్గర తీసుకెళ్తే కొలిమిలో కాల్చి వాటిని అతికించేటువంటి ప్రయత్నం చేస్తాడు. మనసు విరిగనేని మరి చేర్చరాదయ్యా. మనసులో గుచ్చుకున్నటువంటి మాటల వల్ల విరిగిపోయినటువంటి ఆ యొక్క మనసు మళ్ళీ అతికించడం అనేటువంటిది ఎవరి తరము కాదు కదా, అలాంటి వారు ఇంకా పుట్టలేదు కదా, అలాంటి డాక్టర్లు ఎవరు లేరు కదా అని మన కవి ఆనాడే మాటకుండేటువంటి మనసుకుండేటువంటి గొప్పతనాన్ని చెప్తున్నాడు. మనసు విరిగిపోయేటువంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే అలా విరిగినటువంటి మనసును అతికించడం చాలా కష్టతరం. చాలా సున్నితమైనది మనసు, చంచలమైనది ఆ మనసు. దానిని మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అని దాని మృదుత్వాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే పరుషపు మాటలు, కటువు మాటలు, నొప్పించే మాటలు మాట్లాడకూడదు. మాట తోట వంటిది, ఆలోచించి ప్రయోగించాలి. నోరుంది కదని ఆమని ఎదుటివారిని నిందిస్తూ పోతే ఎదుటివారు పడేటువంటి బాధ, ఆ మనసులో గుచ్చుకున్నటువంటి ఆ మాటలు చాలా ఘాటుగా ఉంటాయని మహాకవి వేమన గారు చెబుతున్నారు. ఇంకొకసారి పద్యము. ఇనుము విరిగనేని ఇరుమారు ముమ్మారు, కాచి అతకవచ్చు క్రమముగాను, మనసు విరిగనేని మరి చేర్చరాదయా, విశ్వధాభిరామ వినురవేమా. వేమన శతకంలో ఈరోజు నవరత్నం లాంటి పద్యము. ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని, హీనుడవగుణంబు మానలేడు, బొగ్గు పాలగడుగ పోవునా మలినంబు,
విశ్వధాభిరామ వినురవేమా. ఎంత చదువు చదివి ఎన్ని విన్నను కానీ లోకాన్ని చాలా చూస్తావు, ఎన్నో డిగ్రీలు చేశావు, కానీ నీలో ఉండేటువంటి అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టుకోకుండా సంస్కారంతో వెలగాల్సింది పోయి నీవు ఈ విధమైనటువంటి వ్యసనాలతోటి రకరకాలైనటువంటి తీరుతెన్నులతోటి సంస్కారం లేనటువంటి వాడిగా, హీనుడిగా, మూర్ఖుడిగా, దుష్టుడిగా నువ్వు చెబుతూ ఉంటే అంత చదువులు చదివి ఏమి లాభం? బొగ్గు పాలకడుగ పోవునామలినంబు. నల్లటి ఆ బొగ్గుతో కలపబడినటువంటి నేలని నువ్వు ఎంతసేపు కడిగితే ఆ రంగు పోతుందండి? పోదు. నలుపు నలుపే కానీ తెలుపు కాదు. అదే చెప్తున్నాడు. ఇంకొకసారి పద్యం వినండి జాగ్రత్తగా. ఎంత చదువులు చదివినామన్నది కాదు, సంస్కారం చాలా గొప్పది. చదువు వల్ల సంస్కారం రావాలి. అలాంటి హీనుడు అవగుణాలని మానలేకపోతే వాడు చదువుకున్నది వ్యర్థం. అదే చెప్తున్నాడు అన్నమాట. ఎంత చదువు చదివి ఎంత విన్నను గాని హీనుడవగుణంబు మానలేడు. బొగ్గు పాలకడుగా పోవునామలినంబు విశ్వధాభిరామ వినురవేమా. వీడు బాగా చదువుకున్నాడురా, వీడన్నిటికి ఉపయోగపడతారా అని అనుకుంటే వాడు హీనుడు. వాడి యొక్క లక్షణాలని తర్వాత చూపిస్తాడు. ఎందుకంటే బొగ్గు పాలని మనం ఎంత గడిగినా కూడా వాటి రంగు పోదుగా. కాబట్టి అలాంటి వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా మసలుకోవాలి అలాంటి వారితో అని ఈ పద్యం యొక్క భావము. ఈ విధంగా వేమన గారు 17వ శతాబ్దంలోనే అత్యద్భుతమైనటువంటి మానవ జీవిత మూల్యాలని ఈ సమాజానికి అందించారు అనడంలో ఎలాంటి తప్పు లేదు. అలాంటి పద్యాలని చిన్న పిల్లలకి నేర్పించడం తల్లిదండ్రులుగా మనందరి బాధ్యత. అదేవిధంగా ఇలాంటి పద్యాలు ఒక్కరికి కాదు, చాలామందికి వివిధ దశలలో ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని భావిస్తూ చెట్టుబడిని ఆదరించమని, సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని కోరుతూ ధన్యవాదములు. చెట్టుబడి తెలుగు లోగిలి.